Hi students, I am Sheikh Jani Basha, English trainer. Listen English grammar, present continuous tense. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులను తెలపడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇందులో ఇప్పుడు మనం పాజిటివ్ ఇంట్రాగేటివ్, పాజిటివ్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. మనం దీని స్ట్రక్చర్ చూద్దాం. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ING ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. నేను క్రికెట్ ఆడుతున్నానా? యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్? ఫస్ట్ పర్సన్ సింగిల్ సబ్జెక్ట్ ఐ, దీనికి మనం యామ్ ఉపయోగించవలను. యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్. అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, దీనికి ఆర్ ఉపయోగించవలను. ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్. అలాగే సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్ యూ, దీనికి మనం ఆర్ ఉపయోగించవలను. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, దీనికి ఆర్ ఉపయోగించవలను. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ హీ, దీనికి ఈజ్ ఉపయోగించవలను. ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ షీ, దీనికి కూడా మనం ఈజ్ ఉపయోగించవలను. ఈజ్ షీ ప్లేయింగ్ క్రికెట్. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఇట్, దీనికి కూడా మనం ఈజ్ ఉపయోగించవలను. ఈజ్ ఇట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.